సింధు నది. భారత్ పాకిస్తాన్ మధ్య అతి కీలకంగా మారిన సింధు నది విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాకిస్తాన్కి సింధు నది జలాలు వెళ్లకుండా కీలక నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. అయితే తాజాగా సింధు జలాలు ఆపే విషయంలో భారత్ కి ఏమైనా అడ్డంకి ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కశ్మీర్లో పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిన్న సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో కీలకమైనదిగా పాకిస్తాన్తో ప్రస్తుతం అమల్లో ఉన్న సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేత. ఈ ఒప్పందం అమలు నిలిపివేస్తే పాకిస్తాన్కు నీరు అందక అల్లాడుతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. పాకిస్తాన్తో ఎప్పుడో 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశం నిర్ణయం కారణంగా పాకిస్తాన్ రాత్రికి రాత్రే ఇబ్బంది పడే అవకాశాలు లేవని తెలుస్తోంది. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. ప్రాక్టికల్ గా చూస్తే సింధు నది నీరు ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. నదులను పూర్తిగా నిరోధించడానికి లేదా మళ్లించడానికి మన దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు లేవు. అయితే భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని 5% నుంచి 10% మాత్రమే తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు. గతంలో 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారతదేశాన్ని సింధు, జీలం, చిన్బ్లైపై రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు మాత్రమే అనుమతించారు. అంటే నీటి నిల్వ లేదా అడ్డంకులు ఉండవు. కానీ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారతదేశం పాకిస్తాన్కు నీటి సరఫరాను భారీగా తగ్గించేలా భవిష్యత్తులో చేపట్టే రిజర్వాయర్ ఆనకట్టలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. అంటే దీర్ఘకాలికంలో మాత్రమే దీని ప్రభావం పాకిస్తాన్పై పడుతుందన్నమాట. అలాగే పర్యావరణ, ఆర్థిక, దౌత్య వ్యాపారమైన అడ్డంకులను పరిగణలోకి తీసుకుంటే భారత్ ఇలాంటి ప్రాజెక్టుకు కట్టడానికి దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్కు ఉన్న చిక్కులు కూడా ఎక్కువే. సింధు, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్లో కాకుండా భారతదేశంలోనే ఉద్భవించాయి కాబట్టి ఆ దేశం ఈ ఒప్పందంపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నదుల నుండి దాని మొత్తం నీటి సరఫరాలో 80% పోతోంది. ఇక ఈ నీరు వ్యవసాయం, నీటిపారుదలకి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పంజాబ్, సింధ్లో నీరు చాలా ముఖ్యం. పాకిస్తాన్ ఆహారంలో కేవలం పంజాబ్ రాష్ట్రం 85% ఉత్పత్తి చేస్తోంది. పాకిస్తాన్ వ్యవసాయ జీడీపీకి దాదాపు 25% పనికొచ్చే, అలాగే 70% గ్రామీణ జనాభాకు ఏకైక ఆదాయ వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఈ వాటాలు ఎక్కువే. పాకిస్తాన్లో ఇప్పటికే భూగర్భ జల మట్టాలు క్షీణిస్తున్నాయి. అలాగే కరాచీ వంటి ప్రధాన నగరాలు ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. నదీ ప్రవాహంలో స్వల్ప అంతరాయం కూడా పంట దిగుబడిని దెబ్బతీస్తుంది, ఆహార భద్రతను మరింత దిగజారుస్తుంది, అలాగే ఆర్థిక అస్థిరతను రేకెత్తిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పాకిస్తాన్కు సమస్యలు తప్పవని తెలుస్తోంది. సింధు నది. భారత్ పాకిస్తాన్ మధ్య అతి కీలకంగా మారిన సింధు నది విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాకిస్తాన్కి సింధు నది జలాలు వెళ్లకుండా కీలక నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. అయితే తాజాగా సింధు జలాలు ఆపే విషయంలో భారత్ కి ఏమైనా అడ్డంకి ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కశ్మీర్లో పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిన్న సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో కీలకమైనదిగా పాకిస్తాన్తో ప్రస్తుతం అమల్లో ఉన్న సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేత.
ఈ ఒప్పందం అమలు నిలిపివేస్తే పాకిస్తాన్కు నీరు అందక అల్లాడుతుంది అంటూ వార్తలొచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. పాకిస్తాన్తో ఎప్పుడో 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశం నిర్ణయం కారణంగా పాకిస్తాన్ రాత్రికి రాత్రే ఇబ్బంది పడే అవకాశాలు లేవని తెలుస్తోంది. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. ప్రాక్టికల్ గా చూస్తే సింధు నది నీరు ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. నదులను పూర్తిగా నిరోధించడానికి లేదా మళ్లించడానికి మన దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు లేవు. అయితే భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని 5% నుంచి 10% మాత్రమే తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు. గతంలో 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారతదేశాన్ని సింధు, జీలం, చిన్బ్లాన్పై రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు మాత్రమే అనుమతించారు. అంటే నీటి నిల్వ లేదా అడ్డంకులు ఉండవు. కానీ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారతదేశం పాకిస్తాన్కు నీటి సరఫరాను భారీగా తగ్గించేలా భవిష్యత్తులో చేపట్టే రిజర్వాయర్ ఆనకట్టలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. అంటే దీర్ఘకాలికంలో మాత్రమే దీని ప్రభావం పాకిస్తాన్పై పడుతుందన్నమాట. అలాగే పర్యావరణ, ఆర్థిక, దౌత్య వ్యాపారమైన అడ్డంకులను పరిగణలోకి తీసుకుంటే భారత్ ఇలాంటి ప్రాజెక్టుకు కట్టడానికి దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్కు ఉన్న చిక్కులు కూడా ఎక్కువే. సింధు, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్లో కాకుండా భారతదేశంలోనే ఉద్భవించాయి కాబట్టి ఆ దేశం ఈ ఒప్పందంపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నదుల నుండి దాని మొత్తం నీటి సరఫరాలో 80% పోతోంది. ఇక ఈ నీరు వ్యవసాయం, నీటిపారుదలకి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పంజాబ్, సింధ్లో నీరు చాలా ముఖ్యం. పాకిస్తాన్ ఆహారంలో కేవలం పంజాబ్ రాష్ట్రం 85% ఉత్పత్తి చేస్తోంది. పాకిస్తాన్ వ్యవసాయ జీడీపీకి దాదాపు 25% పనికొచ్చే, అలాగే 70% గ్రామీణ జనాభాకు ఏకైక ఆదాయ వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఈ వాటాలు ఎక్కువే. పాకిస్తాన్లో ఇప్పటికే భూగర్భ జల మట్టాలు క్షీణిస్తున్నాయి. అలాగే కరాచీ వంటి ప్రధాన నగరాలు ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. నదీ ప్రవాహంలో స్వల్ప అంతరాయం కూడా పంట దిగుబడిని దెబ్బతీస్తుంది, ఆహార భద్రతను మరింత దిగజారుస్తుంది, అలాగే ఆర్థిక అస్థిరతను రేకెత్తిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పాకిస్తాన్కు సమస్యలు తప్పవని తెలుస్తోంది. సింధు నది భారత్ పాకిస్తాన్ మధ్య అతి కీలకంగా మారిన సింధు నది విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాకిస్తాన్కి సింధు నది జలాలు వెళ్లకుండా కీలక నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. అయితే తాజాగా సింధు జలాలు ఆపే విషయంలో భారత్ కి ఏమైనా అడ్డంకి ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కశ్మీర్లో పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిన్న సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో కీలకమైనదిగా పాకిస్తాన్తో ప్రస్తుతం అమల్లో ఉన్న సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేత. ఈ ఒప్పందం అమలు నిలిపివేస్తే పాకిస్తాన్కు నీరు అందక అల్లాడుతుంది అంటూ వార్తలొచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. పాకిస్తాన్తో ఎప్పుడో 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశం నిర్ణయం కారణంగా పాకిస్తాన్ రాత్రికి రాత్రే ఇబ్బంది పడే అవకాశాలు లేవని తెలుస్తోంది. जिन्होंने ये हमला किया है उन आतंकियों को सजा मिलेगी. ప్రాక్టికల్ గా చూస్తే సింధు నది నీరు ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. నదులను పూర్తిగా నిరోధించడానికి లేదా మళ్లించడానికి మన దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు లేవు. అయితే భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని 5% నుంచి 10% మాత్రమే తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు. గతంలో 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారతదేశాన్ని సింధు, జీలం,
చిన్ప్లాన్పై రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు మాత్రమే అనుమతించారు. అంటే నీటి నిల్వ లేదా అడ్డంకులు ఉండవు. కానీ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారతదేశం పాకిస్తాన్కు నీటి సరఫరాను భారీగా తగ్గించేలా భవిష్యత్తులో చేపట్టే రిజర్వాయర్ ఆనకట్టలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. అంటే దీర్ఘకాలికంలో మాత్రమే దీని ప్రభావం పాకిస్తాన్పై పడుతుందన్నమాట. అలాగే పర్యావరణ, ఆర్థిక, దౌత్య వ్యాపారమైన అడ్డంకులను పరిగణలోకి తీసుకుంటే భారత్ ఇలాంటి ప్రాజెక్టుకు కట్టడానికి దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్కు ఉన్న చిక్కులు కూడా ఎక్కువే. సింధు, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్లో కాకుండా భారతదేశంలోనే ఉద్భవించాయి కాబట్టి ఆ దేశం ఈ ఒప్పందంపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నదుల నుండి దాని మొత్తం నీటి సరఫరాలో 80% పోతోంది. ఇక ఈ నీరు వ్యవసాయం, నీటిపారుదలకి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పంజాబ్, సింధ్లో నీరు చాలా ముఖ్యం. పాకిస్తాన్ ఆహారంలో కేవలం పంజాబ్ రాష్ట్రం 85% ఉత్పత్తి చేస్తోంది. పాకిస్తాన్ వ్యవసాయ జీడీపీకి దాదాపు 25% పనికొచ్చే, అలాగే 70% గ్రామీణ జనాభాకు ఏకైక ఆదాయ వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఈ వాటాలు ఎక్కువే. పాకిస్తాన్లో ఇప్పటికే భూగర్భ జల మట్టాలు క్షీణిస్తున్నాయి. అలాగే కరాచీ వంటి ప్రధాన నగరాలు ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. నదీ ప్రవాహంలో స్వల్ప అంతరాయం కూడా పంట దిగుబడిని దెబ్బతీస్తుంది, ఆహార భద్రతను మరింత దిగజారుస్తుంది, అలాగే ఆర్థిక అస్థిరతను రేకెత్తిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పాకిస్తాన్కు సమస్యలు తప్పవని తెలుస్తోంది.